నువ్వు ఇబ్బంది పడకూడదు అని వెళ్దామని అనుకుంటున్నాను. ఒక్కసారిగా నిహారిక కనిపించకపోతే అర్జున్ దాన్ని ఇంకా సీరియస్గా తీసుకుని ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే అమ్మో వద్దులే. నేను నీ గురించి ఆలోచించాను. నువ్వు చెప్పినట్టు నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతావేమోనని నాకు అనిపించింది. నిన్ను ఇంట్లో నుంచి పంపించడం కరెక్ట్ కాదేమో అనిపించింది. అమ్మగారు, ఆమె వెళ్తాను అంటుంది కదా, వెళ్ళనివ్వండి. వెళ్దూ గాని నేనే చెప్తాను. నాకు కొంచెం టైం ఇవ్వు. నేనిక్కడే ఏదో ఒక పోస్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నువ్వన్నట్టు అక్కడ ఒంటరిగా ఎలా ఉంటావు? అది కాదమ్మా, ఆమెకి ఈ ఇంట్లో ఉండాలని లేదనుకుంటా. వెళ్ళనివ్వండమ్మా. నువ్వు ఆగు లక్ష్మమ్మ, నేను ఆలోచించాను. నువ్వుండు. లక్ష్మమ్మ, నిహారిక బ్యాగ్ లోపల పెట్టేసే. నిహారిక, అక్కడ ఎవరున్నారు? ఏం చూస్తున్నావు? ఏం లేదు, ఎవరూ లేరు. నేను ఆలోచిస్తున్నాను అంతే. నేనిక్కడే ఉంటే సమస్యలు పెద్ద అవుతాయనిపిస్తుంది. నేను విజయవాడ వెళ్ళటమే కరెక్ట్. అర్థమైంది. మనసు బాగోకపోతే మనం ఎక్కడున్నా ఒక్కటే. ఆ దిగులు అలాగే ఉంటుంది. నిన్ను వెళ్ళమన్నది నేనే, కానీ నేనే ఉండమంటున్నాను. మనసు మన ఆధీనంలో లేకపోతే సమస్యలు వస్తూనే ఉంటాయి. నేను చెప్పేది ఇంతే. నీ మనసు సరిగ్గా లేదనిపిస్తుంది. నువ్విప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. ఈ ఇంట్లోనే ఉండు నిహారిక. అది కాదు శివగామి. నిహారిక, నేను నిన్ను పంపిస్తాను, కానీ 2 రోజులుండి వెళ్ళు. నిహారిక,